ఎల్సిఎం ఓరియంటెడ్ కాకుండా డిజిట్ సమ్మాన్లు వాడుతున్నాను. సరే ఇలా చేద్దాం సార్, ఈ క్యూబ్ రూట్ తో సంబంధం లేకుండా 9261 అనే నెంబర్కి ప్లస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ క్యూబ్ రూట్ తో సంబంధం లేదు. ఈ కాన్సెప్ట్ స్క్వేర్ రూట్స్ లో కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి 9261 ని తీసుకుంటే సమ్ చేద్దాం, అంటే ప్లస్ చేద్దాం. 9 + 2 + 6 + 1 ప్లస్ చేస్తున్నాను. ప్లస్ చేస్తే 9 + 2 ఎంత అండి? 11. 9 + 2 11. 11 + 6 ఎంత అండి? 17. 17 + 1 ఎంత అండి? 18. సంజయ్గా వచ్చింది ఎంత అంటే 18. అంటే మళ్ళీ 18 నెంబర్ డిజిట్ రూపంలో రావాలి. మళ్ళీ 18లో 1కి 8కి మధ్యలో ప్లస్ చేస్తున్నాను. 1 + 8 ఎంత అండి? 9. ఇప్పుడు నాకు 9261 ని ప్లస్ చేయగా డిజిట్ రూపంలో వచ్చిన ఎంత అంటే 9. ఇచ్చిన ఆప్షన్లో ఏది డిజిట్ సమ్ 9 అయితే అదే ఆన్సర్. అది ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ 1 21 ఉందండి. 21 అనేది నెంబర్. దీన్ని డిజిట్ రూపంలో మారిస్తే 2 + 1 3. సార్ 3కి 9 సంబంధం లేదు కదా సార్ అనిపించచ్చు, కానీ ఇది క్యూబ్ కదండి. కాబట్టి దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలా? ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలా? 3 టైమ్స్. అప్పుడు 3 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 3 × 3 × 3. 3 3s are 9. 9 3s are 27. మళ్ళీ నెంబరే. 2 + 7 ఎంత అంటే 9. అంటే దీనికి ఇది మ్యాచ్ అవుతుందా అంటే మ్యాచ్ అవడానికి ఆస్కారం ఉంది. అంటే ఆప్షన్ అనేది 21 మన ఆన్సర్. సార్ అదేనా? మరి 22 లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇది కూడా వెరిఫై చేద్దామండి. 22 అనే ఆప్షన్ ని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. 22ని యాడ్ చేస్తే 2 + 2 4. మరి ఈ 4ని మనం ఏం చేయాలా? క్యూబింగ్ చేయాలా? డిజిట్ రూపంలో వచ్చిందని క్యూబ్ చేయాలా? 4 క్యూబ్. 4 × 4 × 4 ఎంత? 4 4s are 16. 16 4s are 64 అని చెప్పేసి మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ అయితే మాత్రం ఏం చేస్తారంటే మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ ఏం చేస్తారంటే 64 అని చెప్పేసి అంటాడు. అప్పుడు మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ 64 అని వస్తే 6 + 4 ఎంత అంటే 10 అంటాడు. 1 + 0 ఎంత అంటే 1 అంటాడు. ఇది మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్కి. నాన్ మ్యాథ్స్ నాలంటే ఏం చేయాలి సార్ మరి అని అంటే 4 క్యూబ్ని నీకు 64 రాకపోతే 4ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలా? 3 టైమ్స్ మల్టిప్లై చేయాలా? చేస్తున్నాను. 4 4s are 16 తెలుసు కదండి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత 1 + 6 ఎంత అంటే 7. మళ్ళీ డిజిట్ రూపంలో వచ్చిందాన్ని దేంతో మల్టిప్లై చేద్దామండి? 4. 7 4s are ఎంత అంటే 28. 28 నెంబర్ కదండి. 2 + 8 ఎంత అంటే 10 నెంబర్ కదండి. మళ్ళీ 1 + 0 ఎంత అంటే 1.